3, 4. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పీసీ క్రియేషన్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉండవల్లి గుహలు అనమాట. పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు కదా, ఎక్కడికైనా వెళ్దామని అడిగితే ఇంకా సాటర్డే రోజు అయితే ఇలాగా విజయవాడ వెళ్తున్నాము, సరదాగా వెళ్దామని చెప్పేసి. ఎప్పుడు వెళ్ళలేదు, ఉండవల్లి గుహలకు వెళ్దామా అనేసి ఇంకా అలాగా వెళ్ళామన్నమాట. అదైతే టికెట్ కౌంటర్ అనమాట. అక్కడ 25 రూపీస్ ఉంటుంది ఒక మనిషికి, ఒక్కొక్కళ్ళకి. ఇంకా అక్కడ టికెట్ తీసేసుకొని ఇక్కడ లోపల అయితే ఇలా ఉంటుంది. మొత్తం గ్రీన్గా పార్క్ అయితే అసలు ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది అనమాట. కానీ సమ్మర్ కదా, కొంచెం గాలి అయితే లేదనమాట. కొండ కాబట్టి కొంచెం బాగా చెమట పోసింది, చిరాకు అనిపించింది. ఇంకా అలాగా వెళ్తూ ఉన్నాము. మా అబ్బాయి చూడండి, చిన్న అబ్బాయి అయితే హాలిడేస్ ఎగ్జామ్స్ అయిపోగానే ఊరికి వెళ్ళిపోయాడు. ఇది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్కే కనిపిస్తూ ఉంటుంది విజయవాడ వెళ్ళే దారిలో. విజయవాడకి దగ్గరలోనే ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఇంకా ఎవరైనా ఉంటే వెళ్దాము పైకి, లేదంటే ఆగిపోదాం అన్నట్టుగా వచ్చామన్నమాట. ఇక్కడికైతే రావాలని బయలుదేరలేదు, ఇంటి దగ్గర నుంచి విజయవాడ వెళ్దామనే వచ్చాము. ఇంకా సరేలే, ఎవరైనా ఉంటే వెళ్ళొద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సరే, పైన జనాలు అయితే ఉన్నారు, వెళ్దామని చెప్పేసి ఇంకా ఆగాము అనమాట. ఇంకా అక్కడ టికెట్ తీసుకొని బయలుదేరాము. మేము పైకి వచ్చేసరికి అందరు కిందకి వెళ్ళిపోయారు, మేము ఒక్కళ్ళమే అయిపోయాము పైన అయితే. ఇక్కడ చూడండి, నాకు లోపలికి వెళ్ళడానికి భయం వేసి అయితే వీడియో లోపల నుంచి తీయలేదు, బయట వరకే తీసాను. దీని స్టోరీ, దీని హిస్టరీ అయితే నాకు తెలియదు. సరేలా చూసొద్దాము, టూరిస్ట్ ప్లేస్ కదా అని అయితే వచ్చానమాట, అంతేను. కానీ అక్కడ ఏదో సౌండ్ అయితే వినిపిస్తుంది ఆ మెస్ దగ్గర అయితే. ఇక్కడ అది కింద ఫస్ట్ స్టెప్ అనమాట ఎక్కగానే, ఇది సెకండ్ స్టెప్ అనమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మెట్లు కూడా కొంచెం రాతితోనే ఉన్నాయన్నమాట. ఇది మొత్తం కొండ కదా, కొండ కాబట్టి ఇంకా అంతా అలాగే ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా ఉంటుంది లోపల. ఇక్కడ మెస్సులు పెట్టేసి ఏదో ఉన్నాయన్నమాట లోపల, తెలియదు నాకు, దీని స్టోరీ అయితే తెలియదు. సరే చూద్దాము, టూరిస్ట్ ప్లేస్ అని వచ్చాను అంతేను. ఇక్కడ పైనుంచి వ్యూ అయితే బాగుంది చూడండి. ఇది పైకి ఇంకో స్టెప్ అనమాట, మూడో స్టెప్. మెట్లు అలా ఉన్నాయి, కొండని ఇలా మలిచారంట, మరి తెలియదు నాకైతే. ఇక్కడ చూడండి, సెకండ్ స్టేర్లో అయితే ఇలా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎక్కాం కదా, అక్కడైతే మొత్తం విగ్రహాలు ఇలాగా చెక్కేసి ఉన్నారు అనమాట. ఇది వచ్చేసి సెకండ్ స్టేర్ అనమాట. ఇక్కడైతే వినాయకుడిది బొమ్మ కూడా ఉంది, విగ్రహము చూసారు కదా. లైట్ పెట్టి వెలుతురుగానే ఉంది. ఓపెన్గా ఉన్న చోట అయితే దగ్గరకల్లా వెళ్ళి తీసాను అనమాట. కొంచెం చీకటిగా గుహలుగా ఉన్న చోట అయితే భయం అయింది నాకు లోపలికి వెళ్ళడానికి, అందుకని లోపలికి వెళ్ళి అయితే తీయలేదు. ఇక్కడ పైకి థర్డ్ స్టెప్కి అయితే వెళ్ళామన్నమాట. చూడండి, ఇక్కడ పైకి కూడా ఇంకా మెట్లు ఉన్నాయి, కానీ క్లోజ్ చేశారన్నారు ఇక్కడ సెక్యూరిటీని అడిగితే. సరే అని వెళ్ళలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మూడో స్టేర్కి వచ్చిన తర్వాత అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంది చూడండి. అసలు ఎంత బాగుందో, కళ్ళు చెదిరిపోతున్నాయి ఇక్కడ చూస్తే. మా హస్బెండ్ అయితే పట్టుకొని అలాగే చూస్తూ ఉన్నారనమాట, ఎలా చేశారా దీన్ని, ఎలాగా మలిచారా అని పట్టుకొని అదే పనిగా గమనిస్తూ ఉన్నారు. చాలా పెద్దగా ఉంది, ఖచ్చితంగా చూడాలన్నమాట దీన్ని అయితే. దీనికోసమే వచ్చాను నేనైతే. అంటే ఇంటి పక్కల వాళ్ళు వీళ్ళు అంటూ ఉన్నారు, పద్మనాభ స్వామి విగ్రహం అయితే బాగుంది అక్కడ లోపల అనేసి. సరే చూద్దామని వచ్చానమాట. ఇక్కడ వస్తే అసలుకి షాక్ అయ్యాను నేను, ఇంత పెద్ద బొమ్మ అని, ఇంత పెద్ద విగ్రహం ఉంది అసలు. బయటకు వస్తే చూడండి, ఇంక ఇక్కడ ఇలా ఉందన్నమాట బయట మూడో స్టేర్లో. అక్కడ చూడండి అవి ఉన్నవి, దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇంకా నేను. మా హస్బెండ్ వెళ్ళిపోతూ ఉన్నారు, ఎండ చెమట పడుతుందని చెప్పేసి ఇంకా గబగబాలా తీసుకొని వచ్చేసాను అనమాట. బయట అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, బయట నుంచి ఇలా ఉంది. అక్కడ సెక్యూరిటీ ఉన్నారనమాట, దేవుడి విగ్రహం దగ్గర మాత్రమే ఉన్నారు, మిగతా వేటిల్లో లేరనమాట. ఇంకా అలాగా కిందకైతే వెళ్ళిపోయాము దండం పెట్టుకొని దేవుడి దగ్గర.
ఇంకా పైకైతే వెళ్ళలేదు. తెలీదు నాకు. ఎవరు లేరు కదా అని చెప్పేసి మేము కూడా వెళ్ళలేదు. పైన ఎవరు లేరు. నాకైతే భయమేసింది. ఇంకా చూడండి, బయటకైతే వచ్చేసామన్నమాట. మొత్తం కిందకంతా వచ్చేసాము. ఇందాక ఫస్ట్ స్టెప్ ఎక్కాం కదా అక్కడికైతే. ఇక్కడ కూడా కొండ మీద ఉన్నాయి. అవైతే చూస్తున్నారు చూడండి, ఇలా ఉన్నాయి అన్నమాట. కొండ మొత్తం ఇంకా అక్కడక్కడ అంతా ఇలా ఉన్నాయి. అక్కడ నుంచి ఏదో దారి ఉందనుకుంటా, తెలియదు నాకు. ఇక్కడ ఎవరైనా ఉంటే అడుగుదాం అనుకున్నా, ఎవరు లేరు. కానీ ఇక్కడ కొంచెం కిందకు వచ్చిన తర్వాత పార్క్ ఏరియాలో కొంచెం కూర్చోవడానికి ప్లేస్ అయితే పెట్టారు. అక్కడైతే ఇక్కడ చూడండి, కిందకు వచ్చాము కదా, అక్కడైతే ఇలా ఉందన్నమాట. ఇందాక చూపించింది సెకండ్ స్టెప్. ఇక్కడ లాస్ట్కి వచ్చేసామన్నమాట. ఎక్కడి నుంచి అయితే ఎక్కామో అక్కడి నుంచి మొత్తం అయితే వ్యూ ఇలా ఉంటుందన్నమాట. బయట నుంచి చూస్తే మొత్తం వ్యూ అసలు బాగుంది కదా బయట నుంచి చూడడానికి. మొత్తం ఇలా ప్లేస్ ఉందన్నమాట. బయట పచ్చగా పార్క్ ఉంది, కానీ గాలి ఒకటే లేదు. అసలు చెమట పట్టింది, ఎక్కువసేపు ఉండలేకపోయాము. కానీ సమ్మర్ హాలిడేస్కి ఎవరైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి చూడొచ్చు అనమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ కూర్చోడానికి వచ్చామన్నమాట. కూర్చునే ప్లేస్లో అయితే ఇలా ఉంది చిన్నగా. ఇంకా ఇక్కడ కూర్చున్నాము చూడండి. అక్కడ లోపలైతే బాగా చెమట పడుతుంది కదా, ఇంకా సరే కూర్చుందాము కాసేపు అని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాము. ఇక్కడ చూడండి, ఇటు వెళ్తే ఇంకా కొండపైకి పార్క్ అయితే ఉందన్నమాట. ఆ పైన ఏముందో నాకు తెలియదు. ఇక్కడ రోడ్డు కూడా ఉంది ఆ పైకి వెళ్ళడానికైతే. ఇంకా పైకి అటు నుంచి ఇంకా కూర్చొని అయితే ఇలాగ తీసానమాట. పచ్చగా బాగుంది కదా, తీద్దామని చెప్పేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్చునే దగ్గర ఎదురుగా ఇలా ఉందన్నమాట. ఇంకా మా నాని అయితే వెళ్దాంపా చూద్దాం అని ఎక్కుతూ ఉన్నాడు చూడండి. అక్కడ దారి అలా ఉందన్నమాట. ఎక్కలేక ఎక్కుతూ ఉన్నాడు. కొండ కదా, మెట్లు అనేవి లేవు అనమాట. ఇంకా జాగ్రత్తగా ఎక్కాలి. మీరు వెళ్ళి చూసిరండి, నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పారనమాట మా హస్బెండ్. ఇంకా అక్కడ కూర్చున్నారు. మేమైతే వచ్చాము. దిగలేకపోతున్నాడు అక్కడి నుంచి, ఎలా దిగాలా అని. ఇంకా స్లోగా దిగుతూ ఉన్నాడు చూడండి. దీని స్టోరీ అయితే తెలియదండి నాకు. తెలిస్తే చెప్పేదాన్ని. సరే చూద్దామనే వచ్చాను, జస్ట్ అలాగా. టూరిస్ట్ ప్లేస్ కదా, ఉండవల్లి గుహలు. పిల్లలు అందరూ స్కూల్ నుంచి టూర్ వెళ్ళాము అంటున్నారు. సరే వెళ్ళి చూద్దాము, ఎప్పుడు చూడలేదు, దగ్గరే కదా అని చెప్పేసి. ఎలాగో విజయవాడ వెళ్తున్నాం కదా, ఇంకా కనిపించింది అనమాట. అందుకే చూడడానికే వచ్చాను. దీని స్టోరీ అయితే తెలియదు, ఏమనుకోవద్దండి. ఇక్కడ కొండ దగ్గర దారి ఉందని చెప్పాను కదా, అక్కడి నుంచి అయితే వెళ్ళామన్నమాట. కిందకి వెళ్తూ ఉన్నాము. వెళ్ళే దారిలో మా హస్బెండ్ పిల్లలు అయితే అవతలకు వెళ్ళిపోయారు. నేను ఒకదాన్ని వీడియో తీసుకుంటూ ఆగిపోయాను. కోత అయితే వచ్చింది ఎదురుగా, భయమైంది. కానీ సైలెంట్గా నిలబడ్డాను. దాని పాటికి అదైతే వెళ్ళిపోయింది. ఇంకా ఫైనల్గా మొత్తం చూసేసి కిందకైతే వచ్చేసాము. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.